హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనకి ఇక్కడ బర్త్డే వీడియో అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ లేవగానే చాలా క్రాంకీగా ఉన్నాడు. సమ్టైమ్స్ మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేసి పిల్లల నుంచి ఈరోజు బాగా చేయాలి అనే టైంకి వాళ్ళు ఎందుకు క్రాంకీ అవుతుందో తెలీదు. అసలు మనకి ఇక్కడ లేచినప్పుడు ఎప్పుడు ఏడవడు, బట్ ఈరోజు అయితే ఫుల్ క్రాంకీగా ఉన్నాడు. అండ్ అది కేక్ బేగదా అదే మేము అనుకుని ఊదుతున్నాడు అనమాట. సో కొంచెం అట్లా ఆరతిచ్చి బొట్టు పెట్టి అప్పుడు స్నానం అయితే చేయించింది మా మమ్మీ. అండ్ తర్వాత ఎవ్రీ బర్త్డేకి మా అమ్మ చేతి చేయిస్తాను నేను. సో తర్వాత గుడికి అయితే తీసుకొచ్చాను. వాడికైతే టెంపుల్ అంటే చాలా ఇష్టం. డైలీ వెళ్ళే అంగన్వాడికి అక్కడ కేక్ కోయిద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇది పిల్లలకి ఇవ్వడానికి ఒక కవర్లో ఇవన్నీ పెట్టాను. బిస్కెట్ ప్యాకెట్, చాకోస్, రాగి చాకోస్ అండ్ కేక్ అండ్ నువ్వుల చికెన్ ఏం చేసింది అని రెండు ఆడుకోవడానికి అలాగా ప్యాక్ చేశాను. అండ్ ఇక్కడ కేక్ కోస్తే వాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట. డైలీ వాడు ఆడే పిల్లలు కదా, వాళ్ళు కూడా చిన్న పిల్లలు కదా, సో 3 to 5 years పిల్లలు చాలా ఎంజాయ్ చేసేదనమాట. నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది వాడు ఇక్కడ కోస్తున్నప్పుడు. ఒక్క చిన్న డిసప్పాయింటెడ్, మేడం అయితే ఈరోజు లీవ్లో ఉన్నదనమాట. సో అది తప్పించి మిగతాదంతా చాలా హ్యాపీగా జరిగింది వాడి బర్త్డే. వాడైతే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ వాడు ఫస్ట్ డ్రెస్ అనమాట ఇది, సూట్. సో కేక్ కటింగ్ అయిన తర్వాత చిన్న ఫంక్షన్ ఉంటే మా రిలేటివ్స్ది అక్కడ చేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాము. వచ్చేసరికి 4 అయిపోయింది. సో ఫాస్ట్కి గిఫ్ట్స్ అన్నీ కొనేసాం ముందుగానే. ఇవి ఏంటంటే మేము కొన్ని గేమ్స్ ఆడిద్దాం పిల్లల చేత, వాళ్ళకి ఇద్దామని చెప్పి యాక్చువల్లీ చాలా గిఫ్ట్స్ తీసుకున్నాను. ఎందుకంటే పిల్లలందరికీ ఈక్వల్గా ఇవ్వాలి, అన్నీ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి చాలా గిఫ్ట్స్ అయితే కొన్నాము. సో అన్నీ కూడా పిల్లలు ఆడుకునే విధంగా వాళ్ళకి ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి యూజ్ అయ్యేవే కొన్నాము. అండ్ బర్త్డే థీమ్ వచ్చి డోరేమాన్. అమ్మాయిలకి బార్బీ ఎలాగో ఇంకా మాకు ఇద్దరు బాయ్సే కాబట్టి డోరేమాన్, స్పైడర్ మ్యాన్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. అండ్ ఇక్కడ గేమ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. 1 గేమ్ ఆడించి అప్పుడు కేక్ కటింగ్ చేద్దామని చెప్పి. అండ్ వీళ్ళకి తీసుకున్న డ్రెస్సెస్ కూడా ఏంటి అంటే వింటర్ సీజన్ కదా, స్వెటర్ టైప్లో డ్రెస్సెస్ తీసుకున్నాను. విషయాల్లో తీసుకున్నాను, ఒక్కొక్కటి 180 రూపీస్ అలా పడింది, చాలా రీజనబుల్. అండ్ ఇక్కడ ఫస్ట్ గేమ్ వచ్చి మెమరీ టెస్ట్. ఫస్ట్ మనం ఒక బాస్కెట్లో ఒక 20 డిఫరెంట్ ఐటమ్స్ చిన్నవి అయితే ఇచ్చాను. అది 5 minutes వాళ్ళు మెమరీ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 minutes వాళ్ళ కళ్ళు మూసుకుని ఆ నెంబర్స్ అన్ని ఐటమ్స్ అన్నీ చెప్పాలన్నమాట. సో ఎవరు ఎక్కువ ఐటమ్స్ చెప్తారో వాళ్ళు గెలిచినట్టు. సో ఇదైతే చాలా టఫ్, చాలా బాగా చెప్పేది పిల్లలు. 5 ఒకరు 10 అలాగా, మ్యాక్సిమం హైయెస్ట్ వచ్చి 12 ఐటమ్స్ అయితే చెప్పారు. సంపత్ అని చెప్పి తిను మా అక్క వాళ్ళ బాబు బర్త్డే సాంగ్ సంస్కృతంలో పాడాడనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా వినండి. సూపర్ బిట్టు బాబాడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. కట్ చేసేటప్పుడు ఇట్లా బాంబ్ టైప్లో పేలుస్తాం కదా, సో అవైతే హౌస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి అని చెప్పేసి మనీ తీసుకున్నాను. ఆ మనీ తీసుకోవడం వల్ల పిల్లలైతే నాకు కావాలని చెప్పేసి ఫుల్గా గోల్ చేసేసారు. చాలా హ్యాపీగా అనిపించింది, ఫన్ మూమెంట్ అనమాట. ఇక్కడ కేక్ కట్ చేస్తుంటే మా చిన్నోడైతే నేనే కట్ చేస్తానని చెప్పేసి ఫుల్ క్రాంకీ అయిపోయాడు. చాలాసేపు వాటిని కామ్ అప్ చేయడానికి చాలాసేపు పట్టింది. వాళ్ళ అన్న కట్ చేయకూడదంట, వాడే కట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ మా నిక్కిగాడు అయితే వాడు బర్త్డే ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ తెలిసిన తర్వాత, సో ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్ అయితే చేశాడు. చాలా హ్యాపీ అయ్యాడనమాట. కేక్ మాత్రం అస్సలు తినలేదు. ఎవరైనా బర్త్డేకి వెళ్ళినా బేకరీకి వెళ్ళినా కేక్ అని ఏడ్ చేస్తాడా, ఇక్కడైతే వాడు కేక్ అయితే వాడు అస్సలు మేము తినిపిస్తానన్నా కూడా వద్దు అని చూసారు కదా. పిల్లలు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఎలా బిహేవ్ చేస్తారండి, చాలా ఫన్నీగా అనిపిస్తుంది సమ్ టైమ్స్. మనకి గడికి 1 more గిఫ్ట్ అనమాట. ఇది చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ నేనే కొందాం అనుకున్నాను. ఇక్కడ మా అన్నయ్య వదిన అయితే గిఫ్ట్ ఇచ్చారు. చాలా యూజ్ఫుల్ అవుతుంది 2 years ప్లస్ వాళ్ళకి. అండ్ మా నిక్కి గడ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. తర్వాత కూడా చాలా బాగా ఆడాడు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. వాడికి యూజ్ఫుల్ అయ్యే మా అన్నయ్య ఎప్పుడు కూడా ఆ ఏజ్కి తగ్గ
ఏ గిఫ్ట్ అనేది చాలా బాగా ఇస్తాడనమాట. ఎవ్రీ టైం వాడి బర్త్డేకి కానీ అండ్ నార్మల్ టైమ్స్లో కానీ ఆ ఏజ్కి తగ్గ గిఫ్ట్స్. కేక్ కటింగ్ సెకండ్ గేమ్ పెట్టాము. ఇదంటే చీటీల్లో కొన్ని ఎనిమల్స్ అండ్ పాట పాడాలి, డ్యాన్స్ చేయాలి అలాంటివి రాసాము. అది రాసిన తర్వాత అది పిక్ చేసుకుని అందులో ఏముంటే అది యాక్ట్ చేయాలన్నమాట. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటే రోజు ట్రిప్లో వచ్చి అమ్మాయికి డ్యాన్స్ వచ్చింది. సో అందుకే డ్యాన్స్ వేస్తుంది. ఇట్లా సాంగ్స్ పెట్టగానే మా చిన్నోడు కూడా స్టార్ట్ చేస్తాడు డ్యాన్స్లు వేయడం. సో ఇందులో విన్ అయిన వాళ్ళకి అండ్ మొత్తం అందరూ విన్ అయిన వాళ్ళందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. ఇందాక చూపించాను కదా, సో అవి అయితే ప్యాక్ చేసేసాను. యాక్చువల్లీ అందరికీ ఇవ్వాలి అనుకున్నాను. అందుకే ఏ గేమ్ ఇప్పుడు ఈ గేమ్లో ఫస్ట్ గేమ్లో ఒక అమ్మాయి విన్ అయింది అనుకోండి, ఆ అమ్మాయిని నెక్స్ట్ గేమ్ ఆడనివ్వలేదు. సో అలాగా ఈక్వల్గా అందరూ విన్ అయ్యేలాగా గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. టోటల్ 6 గేమ్స్ అయితే పెట్టాము. 6 గేమ్స్కి 2 గిఫ్ట్స్ చొప్పున 12 గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. ఇది వచ్చి బాస్కెట్ బాల్, బట్ ఇది వచ్చి 3 ఛాన్సెస్లో ఎన్ని బాల్స్ హైయెస్ట్ ఎవరు వేస్తారో అలా గేమ్ పెట్టాము. బట్ అందరూ చాలా బాగా ఆడారు అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళతో పాటు మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ గేమ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు పిల్లలకి అయితే గిఫ్ట్స్ రాలేదు. వాళ్ళిద్దరికి ఒక గేమ్ అయితే పెట్టాం, లెమన్ అండ్ స్పూన్. వాళ్ళలో ఒకరికైతే మళ్ళీ గిఫ్ట్స్ ఇచ్చాం. ఇట్లా అయితే కంప్లీట్ అయింది మా బర్త్డే. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.